హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ హిస్టరీ నుంచి ఫస్ట్ లెసన్ అయిన ఐరోపాలో జాతీయవాదం పురోగతి ఈ లెసన్ నుంచి సెకండ్ టాపిక్ చూసుకుందామండి. ఇది వచ్చేసి ఎర్నెస్ట్ రెనాన్ జాతి అంటే ఏమిటి, ఈ టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ బిట్ వచ్చేసి ఫ్రెంచ్ తత్వవేత్త అయిన ఎర్నెస్ట్ రెనాన్ ఏ సంవత్సరంలో సోర్బోన్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 1882 అండి. 1882లో ఫ్రెంచ్ తత్వవేత్త అయిన ఎర్నెస్ట్ రెనాన్ సోర్బోన్ యూనివర్సిటీలో ఒక ఉపన్యాసం ఇవ్వటం అనేది జరిగింది. సెకండ్ బిట్, ఎర్నెస్ట్ రెనాన్ ఈ ఉపన్యాసంలో ఏ విషయంపై తనకున్న అవగాహన వివరించాడు? ఎర్నెస్ట్ రెనాన్ ఈ ఉపన్యాసంలో ఏ విషయంపై తనకున్న అవగాహన వివరించాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఒక జాతి ఎలా ఏర్పడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఒక జాతి ఎలా ఏర్పడుతుంది. థర్డ్ బిట్, తర్వాత కాలంలో ఈ ఉపన్యాసం ఏ శీర్షికతో ప్రముఖ వ్యాసంగా ప్రచురితమైంది? తర్వాత కాలంలో ఈ ఉపన్యాసం ఏ శీర్షికతో ప్రముఖ వ్యాసంగా ప్రచురితమైంది? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, జాతి అనగా ఏమి, క్వెస్ట్ సే క్యూన్ నేషన్. ఇది జాతీయ కాదండి, జాతి. జాతి అనగా ఏమి, దీన్ని క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అంటారండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చి, ఈ వ్యాసంలో ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుంది అనే ఇతరుల అభిప్రాయాన్ని ఎర్నెస్ట్ రెనాన్ సమర్థించాడు, విమర్శించాడు, ప్రచారం చేశాడు, ఏది కాదు. దీని ఆన్సర్ వచ్చేసి విమర్శించాడండి. ఈ వ్యాసంలో ఎర్నెస్ట్ రెనాన్ ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం, భూభాగం ఆధారంగా ఒక జాతి అనేది ఏర్పడుతుంది అనేదాన్ని విమర్శించాడు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ అండి, ఎర్నెస్ట్ రెనాన్ ప్రకారం ఏది సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం మరియు అంకిత భావముల ఫలితం? ఎర్నెస్ట్ రెనాన్ ప్రకారం ఏది సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం మరియు అంకిత భావముల ఫలితం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జాతి. జాతి అనేది సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం, అంకిత భావముల ఫలితం అనేది ఎర్నెస్ట్ రెనాన్ చెప్పాడండి ఈ వ్యాసంలో. నెక్స్ట్ సిక్స్త్ బిట్ అండి, ఎర్నెస్ట్ రెనాన్ ప్రకారం ఏ భావన ఒక ఘనమైన గతం, గొప్ప వ్యక్తులు, వైభవం అనే సామాజిక పెట్టుబడి ఆధారంగా నిర్మితమవుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జాతీయ భావన. జాతీయ భావన అనేది ఒక ఘనమైన గతం, గొప్ప వ్యక్తులు, వైభవం అనే సామాజిక పెట్టుబడి ఆధారంగా నిర్మితమవుతుంది అనేది ఎర్నెస్ట్ రెనాన్ ఈ వ్యాసంలో చెప్పడం జరిగింది. సెవెంత్ బిట్, ఎర్నెస్ట్ రెనాన్ ప్రకారం ఒక దేశ ప్రజలకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు? దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ. ఉమ్మడి గత వైభవాలు కలిగి ఉండడం, ప్రస్తుత కాలంలో ఉమ్మడి సంకల్పం కలిగి ఉండడం, కలిసిమెలిసి గొప్ప కార్యాలు చేసి ఉండడం మరియు మరింతగా కార్యక్రమాలు చేయాలనుకోవడం. ఇవన్నీ కూడా
ఒక దేశ ప్రజలకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు అని ఎర్నెస్ట్ రెనన్ ఈ వ్యాసంలో చెప్పటం జరిగింది. 8th బిట్. ఇది ఒక భారీ స్థాయి సంఘీభావం. దానిని ప్రజలు ప్రతిరోజు అనుభూతి చెందుతారు. జాతి, దేశం, రాష్ట్రం ఏదీ కాదు. ఆన్సర్ వచ్చేసి ఒక దేశం. ఆన్సర్ వచ్చేసి దేశం అండి. ఒక దేశం అనేది భారీ స్థాయి సంఘీభావం. దానిని ప్రజలు ప్రతిరోజు అనుభూతి చెందుతారు అని ఎర్నెస్ట్ రెనన్ చెప్పడం జరిగింది. 9th బిట్. ఎర్నెస్ట్ రెనన్ ప్రకారం ఒక ప్రాంతం అంటే డాష్. దాని గురించి సంప్రదించవలసినది అక్కడి డాష్ని. ఈ 2 డాష్లో కూడా ఏమొస్తాయి అనేది ఇక్కడ పెట్టండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ప్రజలు. ఎర్నెస్ట్ రెనన్ ప్రకారం ఒక ప్రాంతం అంటే ప్రజలు. దాని గురించి సంప్రదించవలసింది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు. ఆ ప్రాంతం గురించి సంప్రదించాల్సింది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలనే అని చెప్పి ఎర్నెస్ట్ రెనన్ అభిప్రాయం. నెక్స్ట్ 10th బిట్. ఒక దేశం మరొక దేశం యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా దానిని కలుపుకోవడం లేదా అధీనంలో ఉంచుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపదు. ఈ మాటలు పలికినవారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఎర్నెస్ట్ రెనన్. 11th బిట్. జాతుల మనుగడ మంచిది, అవసరం కూడా. వాటి మనుగడ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. ప్రపంచమంతటికీ ఒకే చట్టం, ఒకే పరిపాలకుడు ఉంటే దానిని కోల్పోతాం. ఈ మాటలు పలికిన వ్యక్తి. ఆప్షన్ ఏ, ఎర్నెస్ట్ రెనన్. ఎర్నెస్ట్ రెనన్ ఏమన్నాడంటే ఒక దేశం మరొక దేశం యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా దాన్ని కలుపుకోవాలని కానీ అలాగే దాన్ని తన అధీనంలో ఉంచుకోవాలని కానీ ఎప్పుడు కూడా ఆసక్తి చూపదు. అదేవిధంగా జాతుల మనుగడ అనేది కూడా దేశాలకు అవసరం. ఇవన్నీ కూడా ఒకే పరిపాలకుడు, ఒకే ప్రపంచం కింద ఉంటే ఈ జాతుల మనుగడ అనే దాని గురించి మనకు తెలియదు. ఇది చాలా అవసరం కూడా జాతుల మనుగడ అనేది. అలాగే వాళ్ళ స్వేచ్ఛకు కూడా ఇది హామీ ఇస్తుంది అనేది ఎర్నెస్ట్ రెనన్ చెప్పడం జరిగింది. ప్లెబిసైట్ అనగా 12th బిట్ అండి. ప్లెబిసైట్ అనగా దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రత్యక్షంగా ఓటు చేయడం. ఏదైనా ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి వాళ్ళు ప్రత్యక్షంగా ఓటు చేయడాన్ని ప్లెబిసైట్ అంటారండి. ఎర్నెస్ట్ రెనన్ గురించి ఒక్క బిట్ కూడా వదలకుండా మనం చెప్పుకోవటం జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అండి. నెక్స్ట్ మనం ఆండ్రియాస్ రెబ్మాన్ యొక్క జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీ గురించి కూడా తెలుసుకుందామండి. ఇది ఆండ్రియాస్ రెబ్మాన్ చిత్రీకరించిన జర్మనీ క్యాలెండర్ యొక్క కవర్ పేజీ అండి. ఇది ఆండ్రియాస్ రెబ్మాన్ అనే వ్యక్తి, ఈయన ఒక పాత్రికేయుడు అండి. జర్మనీలో పాత్రికేయుడు. ఈయన జర్మనీలోని మెయిన్స్ నగరంలో నివసించేవాడు. ఈయన జర్మన్ జాకోబిన్ సమూహంలో ఒక సభ్యుడిగా ఉన్నాడండి ఆండ్రియాస్ రెబ్మాన్. ఈ చిత్రాన్ని గీసింది 1798లో ఈ చిత్రాన్ని చిత్రించడం జరిగిందండి. 1798లో ఆండ్రియాస్ రెబ్మాన్ అనే పాత్రికేయుడు రూపొందించిన జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీ అండి ఇది. ఈయన జర్మనీలోని మెయిన్స్ నగరంలో నివసించేవాడు. అలాగే జర్మన్ జాకోబిన్ సమూహంలో కూడా ఈయన ఒక సభ్యుడు అండి. ఇది ఫస్ట్ పిక్చర్ వచ్చేసి
ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఫ్రెంచ్ కోటపై, ఇది ఫ్రెంచ్ కోట అండి. ఫ్రెంచ్ కోటపై విప్లవకారులు గుంపుగా దాడి చేసిన చిత్రం అండి ఫస్ట్ పిక్చర్ వచ్చేసి. ఈ సెకండ్ పిక్చర్ వచ్చేపాటికి జర్మనీ ప్రావిన్స్ అయిన కాజల్లోని జర్మనీ ప్రావిన్స్ అయినటువంటి కాజల్ అండి. ఇది కాజల్లోని కోట బురుజు చిత్రం ఇది. ఈ కోట బురుజు చిత్రంలో ఇక్కడ క్రింద ఒక నినాదం రాయబడి ఉందండి. దాన్ని ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అనే నినాదం దీని మీద రాశారండి. ఇది వచ్చేసి ఇది కోట బుర్జ్ అండి. ఏ కోట బుర్జ్ అంటే జర్మనీ ప్రావిన్స్లోని కాజల్ కోట బుర్జ్. నిరంకుశ పాలనతో కూడిన కోట బుర్జు చిత్రం అండి ఇది ఫస్ట్ చిత్రం వచ్చేసి ఫ్రెంచ్ కోటపై విప్లవకారులు గుంపుగా దాడి చేయడం. రెండోది జర్మనీ ప్రావిన్స్లోని కాజల్ యొక్క నిరంకుశ కోట బుర్జు. దీని క్రింద రాయబడినటువంటి నినాదం ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి. ఈ నినాదం రాయబడిందండి సెకండ్ కవర్ పేజ్ మీద. ఇది 1798లో అంటే ఫ్రెంచ్ విప్లవం జరిగిన 10 years కండి. ఫ్రెంచ్ విప్లవం 1789. ఈ చిత్రం చిత్రీకరించింది 1798లో ఆండ్రియాస్ రెబ్మాన్ అనేటువంటి పాత్రికేయుడిని. ఈయన ఒక జర్నలిస్ట్ అండి. ఇది జర్మనీ క్యాలెండర్ యొక్క కవర్ పేజీ మీద ఇది ముద్రించబడింది. 1798లో ఆండ్రియాస్ రెబ్మాన్ అనే పాత్రికేయుడు రూపొందించిన జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీ. ఫ్రెంచ్ కోటపై విప్లవకారులు గుంపుగా దాడి చేసిన చిత్రం మొదటిది. అలాంటిదే మరొక చిత్రం సెకండ్ దండి. ఇది జర్మనీ ప్రావిన్స్ అయిన కాజల్లోని నిరంకుశ పాలనతో కూడిన కోట బురుజు చిత్రం. ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అనే నినాదం దానిపై వ్రాయబడి ఉన్నది. రెబ్మాన్ మేంజ్ నగరంలో నివసించేవాడు. ఇది జర్మనీలోదండి. జర్మనీలోని మేంజ్ నగరంలో నివసించేవాడు. అతడు జర్మన్ జాకోబిన్ సమూహంలో ఒక సభ్యుడు. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు ఇంకా ముందు మనం చేసుకుందామండి. మీరు తప్పకుండా లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.